My dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ 47వ పేజీ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. 47. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నంబర్ 47 47 ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్షాగుణింతము, కాకు షావత్తు, క్షాగుణింతము నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. అయితే విద్యార్థులు తెలుసుకోండి, మీకు కాగుణింతము బాగా అర్థమైతే ఈ క్షాగుణింతము వచ్చేసినట్టే. షావత్తు ఉంటుంది కాబట్టి ఇది క్ష అని పలుకుతాం అంతే. మనం కా గుణింతాలు కనుక బాగా నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు క్షాగుణింతాలు ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఒకసారి మీరు గమనించండి, అన్ని దాంట్లో కూడా కాకా కీకి కూకు క్రూ క్రూ కేకే కై కోకో కౌ కం కహ, కింద షావత్తు వచ్చినప్పుడు క్షా క్షా క్షీ క్షీ క్షు క్షు క్షురు క్షురు క్షే క్షే క్షై క్షో క్షో క్షౌ క్షం క్షహ అని పలుకుతాం. కింద షావత్తు ఉన్నందు కారణం వల్ల కాకు క్షాకు తేడా అంతే, ఇంకా వేరేది ఏం లేదు. సో విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము క్షాగుణింతము నేర్చుకుంటున్నాము. ముందుగా ఇది సగం క్ష 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 పలికేటప్పుడు క్ష, ఈ క్ష అనే దానికి ఆ తలకట్టు పెడితే అప్పుడు క్షాగా మారిపోతుంది క్ష. ఈ క్షాకు దీర్ఘమిస్తే క్షా, క్షాకు గుడి ఇస్తే క్షీ, క్షాకు గుడి దీర్ఘమిస్తే క్షీ, క్షాకు కొమ్మిస్తే క్షు, క్షాకు కొమ్ము దీర్ఘమిస్తే క్షూ, క్షాకు వృత్తమిస్తే క్షురు, క్షాకు వృత్తం దీర్ఘమిస్తే క్షురు, క్షాకు ఎత్వమిస్తే క్షే, క్షాకు ఏత్వమిస్తే క్షే, క్షాకు ఐత్వమిస్తే క్షై, క్షాకు ఐత్వమిస్తే క్షై, క్షాకు ఒత్వమిస్తే క్షో, క్షాకు ఒత్వమిస్తే క్షో, క్షాకు ఒత్తం దీర్ఘమిస్తే క్షో, క్షాకు ఔత్వమిస్తే క్షౌ, క్షాకు ఒక సున్నా పెడితే క్షం, క్షాకు 2 సున్నాలు పెడితే క్షహ. ఇది విద్యార్థులు తెలుసుకోవలసిన క్షాగుణింతము. కా నేర్చుకొని ఉంటాం కదండి, దానికి షావత్తు పెట్టుకుంటూ వస్తాం అంతే, వేరేదేం లేదు. అలా అర్థం చేసుకోవాలి. ఇకపోతే క్ష తలకట్టిస్తే క్ష, క్షాకు దీర్ఘమిస్తే క్షా, క్షాకు గుడి ఇస్తే క్షి, క్షాకు గుడి దీర్ఘమిస్తే క్షీ, క్షాకు కొమ్మిస్తే క్షు, క్షాకు కొమ్ము దీర్ఘమిస్తే క్షూ, క్షాకు వృత్తమిస్తే క్షురు, క్షాకు వృత్తం దీర్ఘమిస్తే క్షురు, క్షాకు ఎత్వమిస్తే క్షే, క్షాకు ఏత్వం దీర్ఘమిస్తే క్షే, క్షాకు ఐత్వమిస్తే క్షై, క్షాకు ఒత్వమిస్తే క్షో, క్షాకు ఓత్వం దీర్ఘమిస్తే ఓ క్షో, ఓత్వమిస్తే క్షో, క్షాకు ఔత్వమిస్తే క్షౌ, క్షాకు సున్నా పెడితే క్షం, క్షాకు 2 సున్నాలు పెడితే క్షహ. ఇది విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సొంతంగా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు క్ష తలకట్టిస్తే క్ష, దీర్ఘమిస్తే క్షా, క్షాకు గుడి ఇస్తే క్షి, క్షాకు గుడి దీర్ఘమిస్తే క్షీ, క్షాకు కొమ్మిస్తే క్షు, క్షాకు కొమ్ము దీర్ఘమిస్తే క్షూ,
క్షాకు వృత్తం ఇస్తే క్షు, క్షాకు వృత్తం దీర్ఘం ఇస్తే క్షురు, క్షాకు ఎత్తం ఇస్తే క్షే, క్షాకు ఎత్తం దీర్ఘం ఇస్తే క్షే, క్షాకు ఐత్తం ఇస్తే క్షై, క్షాకు ఒత్తం ఇస్తే క్షో, క్షాకు ఒత్తం దీర్ఘం ఇస్తే క్షో, క్షాకు ఔత్తం ఇస్తే క్షౌ, క్షాకు ఒక సున్నా పెడితే క్షం, క్షాకు రెండు సున్నాలు పెడితే క్షహ. ఇది క్షాగుణింతము. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. పలికేది ఎలా చూడండి. క్ష క్ష, క్షి క్షీ, క్షు క్షు, క్షురు క్షురు, క్షే క్షే క్షై, క్షో క్షో క్షౌ, క్షం క్షః. ఈ విధంగా మీరు కూడా సొంతంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. I wish you all the best. Thank you very much. Bye-bye.